పూరి జగన్నాథ్ గారు నత్తి అనే పెట్టిండు. అంటే కొంతమందికి ఎట్లా సూట్ అయింది అని ఆ టైప్ లో చూస్తాను అన్నట్టు. అంటే నత్తి ఇవన్నీ వేరే, కానీ ఇప్పుడు లావణ్య ఏదైతే ఫైట్ చేస్తుందో ఒక టీవీ ఛానల్, మళ్ళీ అదే భలే ఉన్నాడనే మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. రెండు సిమిలర్ గా ఉంది. తేడా అని చెప్పింది, తేడా క్యారెక్టర్ తోనే రాస్తారని వస్తున్నాడు. మళ్ళీ దీన్ని ఏమంటారు? సమాజానికి అంత అవగాహన ఉండదు కదా. ఏం ప్రమోషన్ అది మొత్తం మీకు మీరే కించపరుచుకుంటారు ప్రమోషన్ ద్వారా వాడుకోవడం కదా. ప్రమోషన్ తేడా అని చెప్తారు ఎవరైనా. ఇప్పుడు ఏమని చెప్తారు మీరు? రాస్తారు తేడా అని చెప్తారా? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టీవీ NXT. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉండండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, జూనియర్ రాజ్ తరుణ్ మనతో ఉన్నారు. అండ్ సేమ్ రాజ్ తరుణ్ హీరో ఎలా ఉంటాడో అలాగనే ఉన్నాడండి. ఒక్కసారి మనం లుక్ వేసుకుందామా? ఒక్కసారి లుక్ వేసుకోండి. హాయ్ రాజ్ తరుణ్, ఎలా ఉన్నావు? చాలా బాగుంది. ఓకే, రాజ్ తరుణ్, జూనియర్ రాజ్ తరుణ్. ఓకే, అసలు రియల్ నేమ్ ఏంటిది మీది? నా పేరు రియల్ నేమ్ అంటే ప్రశాంత్. నా పేరు ప్రశాంత్. ఓకే, ప్రశాంత్ కాస్త రాజ్ తరుణ్ అయిపోయింది. జూనియర్ రాజ్ తరుణ్. జూనియర్ రాజ్ తరుణ్. ఓకే, జూనియర్ అని యాడ్ చేయాలన్నా? సేమ్ రాజ్ తరుణ్ లాగానే ఉన్నారు కదా మీరు? లేదు, అంటే అంత పెద్ద పోలుకోద్దు. అంటే చాలా స్ట్రగుల్ అవుతూ వచ్చాడు ఆ నేమ్ రావడానికి. సో అలాంటి నేమ్ ఉంటుంది మనకు. జూనియర్ రాజ్ తరుణ్ అంటే యాజ్ అ బ్రదర్ లెక్క నేను ఫీల్ అవుతాను. ఓకే, అసలు యాక్చువల్లీ రాజ్ తరుణ్ లాగా ఉంటారని మీకు ఎవరు చెప్పారు? ఫ్రెండ్స్ చెప్పారా, లేకుంటే మీరు ఎప్పుడైనా మూవీ చూసుకున్నప్పుడు అద్దంలో చూసుకొని నేను సేమ్ రాజ్ తరుణ్ లాగానే ఉన్నానని అనుకున్నారా? యాక్చువల్ నా స్కూల్ డేస్ లో ఉండేటప్పుడు ఉయ్యాల జంపాల మూవీ వచ్చింది. స్కూల్ డేస్ లో ఉయ్యాల జంపాల మూవీ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఉంటారు, స్కూల్ ఫ్రెండ్స్ అని ఎవరైనా మా అంటే స్కూల్లో చదువుతున్న వాళ్ళు సార్ వాళ్ళు ఇట్లా చూసి ఉయ్యాల జంపాల మూవీ వచ్చింది, ప్రశాంత్ యాస్టీజ్ నీలాగా ఉన్నాడు, నీకు బ్రదరా కజిన్ అవుతాడా అన్న. లేదు, తను ఎక్కడో ఆంధ్ర, మన ఇక్కడ తెలంగాణ సార్ మన కజిన్ ఉంటారు. అంటే మనిషిని పోల మనుషులు 7 ఉంటారంట కదా సృష్టిలో, అట్లా ఉన్నారేమో అనుకో. ఓకే అన్నాడు. మూవీ చూసాను, చాలా అంటే చాలా బాగుంది. అంటే హీరోయిన్ కూడా కొంచెం మంచి ఫేమ్ ఉన్న హీరోయిన్ కదా, చిన్న పెళ్లి కూతురుతో మంచి సీరియల్ తో వచ్చింది. సో అలా కొంచెం కోలుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, అలా మీకు పేరు వచ్చింది. కానీ రాస్తాను రావడం వల్ల మీరు కూడా గుర్తింపు తెచ్చుకున్నట్టేనా? కొంచెం కొంచెం. ఓకే, ఎప్పుడైనా కలిసారు రాస్తాను? చాలా సార్లు కలిసానండి. ఎప్పుడు కానీ చాలా సార్లు రాస్తాను భయ్యం కలిసాను. చాలా అంటే చాలా స్పోర్టివ్నెస్ ఉంటాడు. ఓకే, అంటే మనలా ఉన్నాడు కదా, కొంచెం మనం ఎంకరేజ్ చేసి కొంచెం తనకు కూడా కొంచెం ఏదైనా ఒకటి ఫేమ్ చేయాలని చెప్పి దగ్గర పిలుచుకోవడం కానీ, మాట్లాడడం కానీ, హగ్లు ఇవ్వడం కానీ కొంచెం సపోర్టింగ్ గా ఉంటాడు ఖచ్చితంగా. ఓకే, ఉయ్యాల జంపాల మూవీ చాలా అప్పట్లో చాలా మంచి పేరు తెచ్చుకుంది, హిట్ కూడా అయింది. ఇద్దరు పేరు కూడా చాలా బాగుండే కదా, హీరోయిన్ అండ్ హీరోది. ఏమనుకున్నా పేరుని చూసి? ఉయ్యాల జంపాల మూవీ అంటే మనకంటే అందరికి అట్రాక్ట్ అవుతూ ఒక విలేజ్ వాతావరణంతో అందరికి అట్రాక్ట్ అవుతూ వచ్చింది కదా. సో సంక్రాంతి ఆ ఫేమ్ తీసుకొచ్చి అంత ఫెస్టివల్ తీసుకొచ్చి చాలా అంటే చాలా బాగా హిట్ అయిన మూవీ. తర్వాత కూడా మంచి మంచి అంటే నాలా ఉన్నాడు కదా, కొంచెం మంచి ఫేమ్ రావాలి హీరో అంటే. హీరో అవ్వడం అంటే చాలా కష్టం. సో చిన్న డెబ్యూ ఫిలిం తోటి నాగార్జున గారి బ్యానర్ లో వచ్చింది కాబట్టి కొంచెం మంచి ఫేమ్ రావాలి కోరుకున్నాను అప్పటి నుండే. నాగార్జున గారు అంటే గుర్తొచ్చింది, రీసెంట్లీ చూస్తే కనుక ఎన్ కన్వెన్షన్ హాల్ కూలగొట్టడం జరిగింది. దాని మీద ఏమంటారు మీరు? అది చాలా మంది అంటున్నారు, నేను కూడా మీడియాలో చూస్తున్నా, అది అక్రమ కట్టడాలు అన్నటివి. సో ఏంటంటే మనకు ఇప్పటికే తెలంగాణలో చాలా అప్పులైనాయి అంటారు. సో ఇట్లాంటివన్నీ చెరువు కట్టడాలకు సంబంధించి కూల్ చేసి కొంచెం తెలంగాణ కొంచెం ఫేవర్ గా అప్పులనే తీసేయచ్చు కదా. అలానే అదే భాగంగా రేవంత్ రెడ్డి గారు కూడా చాలా కృషి చేస్తున్నాడు. ఇప్పుడే కాదు, ఒక 10 years బ్యాక్ కూడా మనం చెప్పడం జరిగింది. సో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు కానీ కేసీఆర్ గారు మరి ఏం పుచ్చుకున్నాడో తెలియదు కానీ దాన్ని ఆపేశాడు. సో ఇవన్నీ కేసీఆర్ గారిని కలిసి ఇవన్నీ కుంభకాయ వీళ్ళంతా ఈ కట్టడాలను నిర్మించి, అది ఇప్పుడు నాగార్జున గారు ఇంకా బడా బాపులే ఉన్నారు, ఇంకా చెరువుల దగ్గర ఇవన్నీ చేసిన వాటి. సో ఇవన్నీ తొలగించి రేవంత్ రెడ్డి గారు మంచి పని చేస్తున్నాడు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక హీరో అయినా సెలబ్రిటీ అయినా కూడా ఏదైనా అన్యాయం చేసి అక్రమ కట్టడాలు కడితే ఎవరైనా కూల్ చేయాల్సిందిగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. హైడ్రా మంచిదే, చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందని చెప్పొచ్చు హైడ్రా. ఓకే ఓకే, ఆయన చూస్తే కనుక రాజ్ తరుణ్ గారిది మొత్తం ఇప్పుడు మళ్ళీ రాబోయే ఇప్పుడు రిలీజ్ కూడా ఉంది భలే ఉన్నాడు అని. భలే ఉన్నాడులో క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ గా ఉంది అంటున్నారు. ఆయన దాన్ని బేస్ చేసుకొని మీ ఫేవరెట్ లావణ్య కూడా కొంచెం దాని మీద విమర్శిస్తుంది, ఏమంటారు దాన్ని? అయితే షూట్ లో భాగంగా ఒక డైరెక్టర్ ఎట్లా చెప్తే అంటే తనకు కథకు ఎట్లా చెప్తే అట్లా చేయాలి ఒక డైరెక్టర్, హీరో అని తను. సో తను ఒక కథ రాసుకున్నాడు డైరెక్టర్ అతను. సో తనకు కథలో ఎట్లున్నాడో తను సెట్ లో కూడా అట్లే ఉండాలి కదా. సో కొంచెం అంటే ఫ్యాషన్ డిజైనర్గా మోడలింగ్గా తనకు ఒక గర్ల్స్కి కొంచెం వాళ్ళు ఏంది తన ప్రొఫెషనల్లో భాగంగా తను ఎట్లా చేస్తాడో
ఈ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా, ఈ ఎంచుకోవడానికి రీజన్ ఏమనుకుంటారు? యాజ్ మీరు జూనియర్ రాస్తారు ఇంకా, అంటే ఇలాంటి క్యారెక్టర్ ఎందుకు ఎంచుకున్నట్టు? అంటే ఒక హీరో అనేవాడు ఫైట్లు చేస్తేనే హీరో కాదు. సో అన్ని కోణాలలో నటించాలి, అప్పుడు తననే హీరో అంటారు. సో నవరసాలు అంటారు కదా, సో నవరసాలలో అంటే ఎట్లా నవరసాలలో భాగంగా తన క్యారెక్టర్ అనేది ఇప్పుడు ఇట్లా డిజైన్ చేసింది డైరెక్టర్ గారు. సో తను డైరెక్టర్ గారు ఎట్లా డిజైన్ చేస్తే ఆ క్యారెక్టర్ అట్లా అంటే చేయాలి కదా. సో తను ఇప్పుడు లావణ్య అంటుంది, సో బయోసెక్సువల్ అని. సో అంటే ఆ క్యారెక్టర్ అనేది అలా ఉంది, మనం మూవీ చూడలేదు అంటే ట్రైలర్ చూస్తే చెప్పొచ్చు మనం. సో ఆ క్యారెక్టర్ ని బేస్ చేసుకుని లావణ్య అనేది ఇంకొంచెం రుద్దుతుంది ఇదంతా. ఓకే, అంటే ఇప్పుడు ఇది కొంచెం అంటే రాస్తారు ఫ్యాన్స్ దీన్ని యాక్సెప్ట్ చేస్తారంటారా? ఏదైతే ఉంది క్యారెక్టర్ ఇప్పుడు కొంచెం తేడాగా ఉంది. మేము ప్రోమో అయితే చూడడం జరిగింది. ఇలా రాస్తారు తేడా యాక్టింగ్ ఇవన్నీ చూస్తే అంటే ఒక హీరోని ఒక కామెడీగా చూసుకున్నారు, ఆయన వేరే డిఫరెంట్ గా చూశారు. బట్ ఇది టోటల్ గా డిఫరెంట్ ఉంది కదా, ఈ క్యారెక్టర్ మీద ఫ్యాన్స్ ఎలా ఓబే చేస్తారు? సో అంటే ఆ క్యారెక్టర్ ఎట్లా అంటే మొత్తం కామెడీ పండించాలనే ఒక భావంతో ఆ క్యారెక్టర్ అనేది డిజైన్ చేసింది కదా. సో తన క్యారెక్టర్ గురించి కాదు ఇక్కడ మొత్తం. సో తను ఎట్లా అంటే మూవీలో డిజైన్ చేసిన డైరెక్టర్ గారు ఎట్లయితే చెప్పిండో అదే భాగంగా మేము రాజధాని చూస్తాం. ఎందుకంటే రాజధాని కామెడీ టైం ఉంటుంది అంటే ఇప్పుడు ఏఎస్ రవికుమార్ చౌదరి దాంట్లో మాస్ ఎంటర్టైన్మెంట్ చూసినాం. సో ఇంకా కొత్త డైరెక్టర్ ఇతను. సో అంటే వాళ్ళు ఎట్లా డిజైన్ చేసుకుంటారు రాజధాని ఇంకా ఎలా మనం చూపించగలుగుతాం అంటే తను ఒక కామెడీ యాంగిల్ ఉంటుంది లోపల. సో ఇట్లా ఈ తేడా అనేది ఒక పెడితే ఎట్లుంటాడు, ఎట్లా అవుతాడు. సో మన విజయ్ దేవరకొండ గారికి మన వాళ్ళు పూరి జగన్నాథ్ గారు నత్తి అనే పెట్టిండు. అంటే కొంతమందికి ఎట్లా సూట్ అయింది అని ఆ టైప్ లో చూస్తారు అన్నట్టు. అంటే నత్తి ఇవన్నీ వేరే కానీ ఇప్పుడు లావణ్య ఏదైతే ఫైట్ చేస్తుందో ఒక టీవీ ఛానల్ చెప్పడం కూడా జరిగింది. మళ్ళీ అదే భలే ఉన్నాడని మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. రెండు సిమిలర్ గా ఉన్నాయి. ఆమె తేడా అని చెప్పింది, ఇక్కడ తేడా క్యారెక్టర్ తోనే రాస్తారని వస్తున్నాడు. మళ్ళీ దీన్ని ఏమంటారు మీరు? అదే ఆ క్యారెక్టర్ బేస్ చేసుకుని లావణ్య కూడా చెప్తుంది. అంటే ఇప్పుడు అంటే ట్రైలర్ ఇప్పుడు లావణ్య కాదు అందరం చూస్తున్నాం. సో ఆ ట్రైలర్ ను చూసిన తర్వాతనే ఆమె ఇవన్నీ ఎలిగేషన్స్ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇంకా ఆమె మాకు ఒక రకంగా మాకు పబ్లిసిటీ అవుతుందని చెప్పొచ్చు లావణ్య ద్వారా కూడా. అంటే సినిమా పైన ఇంపాక్ట్ అనేది వాడదు, ఎందుకంటే ఇంకా మంచి పెద్ద హిట్ అవుతుంది. లావణ్య అంటే ఆ మూవీ గురించి తేడా అని చెప్పడం, ఆ మూవీ గురించి ప్రమోషన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే, నా దృష్టిలో. ప్రమోషన్ చేస్తుంది అనమాట. ఓకే, కానీ ఈ రాజతరుణ్కి ఇప్పుడు ఈ భలే ఉన్నాడు అని మూవీ తర్వాత మళ్ళీ ఆఫర్స్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఉంటాయండి, ఇంకా ఆల్రెడీ సైన్ చేశాడు మూవీ కూడా, 2-3 మూవీ కూడా సైన్ చేశాడు. మంచి మూవీస్ వస్తాయి. ఇట్లాంటివి ఒక హీరో పైన ఇట్లాంటివన్నీ వస్తూనే ఉంటాయి. బ్రహ్మానందం గారే పెద్ద మంచి మూవీ చేసి కొంచెం అంటే తేడా క్యారెక్టర్లు చూసారు కదా, ఇప్పుడు ఆయన పెంచి ఫేమ్ ఉన్న సెలబ్రిటీ కాలేదా. సో ఒక హీరో అన్నప్పుడు అన్ని కోణాలలో యాక్ట్ చేయాలి, తేడా అనే కాదు. అంటే మీరు మీ హీరోకి సమర్థించుకుంటలేరా? సమర్థించుకుంటే ఏంటంటే ఒక ఇది తేడా అనేది లావణ్య చెప్పినంత తేడా కాకుండా పోడు కదా. తను రిలేషన్ లో ఉంది, తనకు తెలియాలి కదా నీవు రాజతరం తేడానా కాదా అని చెప్పి. ఆ తేడా అంటే విషయం గుర్తొచ్చింది. ఒక ఆమె మన మాస్క్ పెట్టుకొని సంయుక్త సంథింగ్ ఏదో పేరు సంయుక్త ఆమె చెప్పడం జరిగింది, ఎందుకు వీళ్ళంతా గొడవ పడుతున్నారు, అసలు ఆయన దగ్గర మ్యాటరే లేదు, ఒక అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉంటే బెడ్ మీద పడుకొని కూడా పక్కకు సపరేట్ గా పడుకున్నారు అన్నారు. దీని మీద ఏమంటారు? యాక్చువల్ ఏంటంటే అది మూవీ ప్రమోషన్స్ కోసం అంటే బ్యానర్లు వేయడం కూడా ఇట్లా జరుగుతుంది. సో అంటే రాజధాని గారి గురించి ఇప్పుడు ఇట్లా సోషల్ మీడియాలో ఇట్లా అవుతుంది కదా ఎలిగేషన్ గురించి. సో ఈ రకంగా ఒక అమ్మాయిని పెట్టి కొంచెం మూవీని ఫేమ్ చేద్దామని తప్ప ఆమె రియల్ గా ఏం చెప్పలేదు. మూవీకి నుంచి ఆ గుడ్డ కట్టుకొని వచ్చేసి ఏం ప్రమోషన్స్ అండి ఇవి? మీకు క్యారెక్టర్ల మీద క్యారెక్టర్ అసోసియేషన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎంత ప్రమోషన్ సరే క్యారెక్టర్ ఏం చేశాడు కానీ ఇప్పుడు మనం అంటే ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి కొంతమంది అవగాహన ఉంటుంది, సమాజానికి అంత అవగాహన ఉండదు కదా. ఏం ప్రమోషన్ అది మొత్తం మీకు మీరే కించపరుచుకుంటారు ప్రమోషన్స్. ఇప్పుడు లావణ్య చేస్తుంది కదా, లావణ్య రాజధాని పైన ఇట్లాంటి ఎలిగేషన్ చేస్తుంది. ఏమని చేస్తుంది, నన్ను వదిలించుకున్నాడు, నాకు రాజధాని కావాలి, నాకు డబ్బు కావాలి, ఇప్పుడు అన్ని అయిపోయినాయి, రాజధాని కాచి డబ్బు కావాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఇలాంటివన్నీ ఇంకా పక్కన పెట్టాలని చెప్పి ఒక సంయుక్త అనే ఒక పర్సన్ తీసుకొచ్చి ఇట్లా ప్రమోషన్ ద్వారా వాడుకోవడం జరుగుతుంది. ప్రమోషన్ ద్వారా తేడా అని చెప్పించుకుంటారు ఎవరైనా. అది తేడా అని చెప్పిన తర్వాత ఒక పర్సన్ వచ్చి తేడా అంటే తేడా అయిపోరు కదా. అది ఎందుకు చెప్పించుకోవాలి? మూవీ ఒకటి ఉంది అంటే భలే ఉన్నాడు అని మూవీని ఒక వేరే రకంగా అందరు ఇప్పుడు జనాలు అయితే అదే అనుకున్నారు కదా, లేకుండా మీరు దాన్ని కవర్ చేస్తారు అమ్మాయి చెప్పిన దాన్ని. కవర్ ఏం లేదండి, నేను కూడా చెప్తా, నేను అంటే మూవీ ప్రమోషన్ చేస్తా. నేను ఇప్పుడు ఏమని చెప్తా, మీరు రాస్తారు తేడా అని చెప్తారా? రాస్తారు తేడా అని చెప్పానండి. ఇప్పుడు మూవీ ప్రమోషన్ భలే ఉన్నాడు మూవీ, ఇప్పుడు మీరు ప్రమోషన్ చేయండి దాన్ని. ఓకే, నేను హాయ్ హలో దిస్ ఈజ్ రాజ్ తరుణ్ హియర్,
జూనియర్ రాజస్థాన్ గారు అంటే మూవీ చాలా బాగుంది. మూవీ అంటే మన భలే ఉన్నాడు మూవీ వస్తుంది. రాజస్థాన్ భయ్య క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది, మీరు కొంచెం ట్రై చేయండి, రాజస్థాన్ కొంచెం సపోర్ట్ చేయండి అని చెప్తాం అంతే. డిఫరెంట్ అంటే ఏముంది, తేడా ఉందని చెప్పొచ్చు కదా. డిఫరెంట్ ఏముంది అంటే తేడా అంటే చూస్తారని కాదు, డిఫరెంట్ అంటే అది ఎలా ఎవరిని చూసి నేర్చుకోవచ్చా తేడా క్వాలిటీస్ అన్ని రాస్తారు. డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తారండి, ఒకరిని చూసి నేర్చుకోవాలంటే అవి రావు. సో డైరెక్టర్ గారు ఎలా చెప్తే మనం సెట్ లో అలా ఉండాలి, డైరెక్టర్ కి నచ్చినట్టు. అంటే ఇప్పుడు రాస్తారు దాంట్లో తేడా ఏమైనా క్వాలిటీస్ ఉన్నాయని క్యారెక్టర్ రాస్తారు ఇవ్వచ్చా? లేదు, అట్లా నాట్ పాసిబుల్ అండి. అంతే. ఓకే, అలా పాసిబుల్ లేదు అస్సలు. ఓకే, రాస్తారు హీరో అంటారా? డెఫినెట్ అండి, ఎందుకంటే కింద కూడా ఇలాంటి క్యారెక్టర్స్ ఒప్పుకోరు ఇప్పటివరకు చూస్తే గనక. ఒప్పుకుంటారు, ఎందుకు ఒప్పుకోరు? చిన్న అంటే కొన్ని షార్ట్స్ అట్లా ఒప్పుకుంటారు తప్పించి, అంటే ఒక మొత్తం టోటల్ మూవీలో ఒక చిన్న క్యారెక్టర్, కానీ త్రూ అవుట్ ఇది మూవీ అంతా అదే చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో త్రూ అవుట్ మూవీ మొత్తం ఇట్లా ఉండదు, అంటే మనం ఒక ట్రైలర్ చూసి మన మూవీని అంతా జడ్జ్ చేయొద్దు. సో త్రూ అవుట్ మూవీ మొత్తం ఉందని మనం ఎట్లా చేసేస్తాం? నేనే చూడలేదు ఇంకా, అంటే మేము దగ్గరగా ఉంటాం. సో మమ్మల్ని ఇప్పుడు డైరెక్టర్ గారు మమ్మల్ని అప్రోచ్ అవుతారు, ప్రొడ్యూసర్ గారు అప్రోచ్ అవుతారు, మాకు మూవీ గురించి తెలుస్తుంది. సో మూవీ ఇట్లుందని మాకే ఇంకా తెలియదు. మూవీ 7th రిలీజ్ అవుతుంది, కానీ కాకపోతే ఒక క్యారెక్టర్ అనేది డిఫరెంట్ గా ఉంటది అని చెప్పి ట్రైలర్ చూపించారు. కానీ భలే ఉన్నాడు మూవీకి అని ఇంకొకటి రాస్తారు, మ్యారేజ్ చేసుకోండి అన్నాడు. మళ్ళీ దీనికి దానికి లింక్ ఉందా? అస్సలు అవ్వదండి, తన వ్యక్తిగతమైన విషయం. ఎందుకంటే తను లైఫ్ లో ఇట్లాంటి మ్యారేజ్ చేసుకోను అన్నాడు ఒక మగవాడు, అంటే తన లైఫ్ లో ఎట్లాంటి ఫేస్ చేసి ఉంటే ఒక మగవాడు మ్యారేజ్ చేసుకోడు. అంటే అన్ని అనుభవించాడు కాబట్టి కామన్ థింగ్ అని మ్యారేజ్ చేసుకోకపోవచ్చు. అనుభవించిన తర్వాత అన్నట్లు ఏం ఉండండి, ఏం అనుభవించాడు? రాజస్థాన్ ఏజ్ ఏమైపోయింది? ఆయన 32 ఉన్నాయి అంతే. రాజస్థాన్ ఏజ్ గా అంటే ఏజ్ కాదు, 32 లోనే మొత్తం అనుభవించేసిండు. 11 years రిలేషన్షిప్, 7 years 6 years సంథింగ్ ఏదో ఉంది, 11th అన్ని అనుభవించిండు కదా, ఇక పెళ్లి ఎందుకు అనుకున్నాడా? లేదన్న అస్సలు అనుకోరు. ఏ హీరో అంటే ఒక్కరితో రిలేషన్స్ ఉంటే అది అయిపోయింది, నా లైఫ్ కి ఇంకా ఇంత చాలు, నేను మ్యారేజ్ చేసుకుని ఎవరు అన్నారు. ఎందుకంటే తను ఒక మగవాడు, తన దీన పరిస్థితి, తను ఒత్తిడికి లోన్ అయితే నేను మ్యారేజ్ చేసుకొని అంటాడు. ఎవరికైనా మ్యారేజ్ చేసుకోవాలి, నాకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. సో తను ఇంత ఫీల్ అయ్యి నాకు మ్యారేజ్ వద్దు బాబోయ్, నేను అసలు చేసుకోరు, నీకు దండం తల్లి ఆడవాళ్ళకి అని చెప్పి అన్నాడంటే తను ఎంత ఒత్తిడికి లోన్ అయితే. మీరు చూస్తుంటారు రాజధాని, నీ అమ్మ రే నీతో వచ్చి ఆడదెవరు అని లావని గలీజ్ మాటలు మాట్లాడింది. సో ఇట్లా అంటే ఇంకా ఎవరు వచ్చినా అంతే, కొంచెం మనం ఎంత షూట్ లో బిజీగా ఉన్నా కూడా తనకంటూ ఒక టైం ఇవ్వాలి కదా. సో తనకు టైం ఇవ్వలేడని ఒక భావనతోటి తను మస్తన్ సాయిన అతనితోటి ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. సో అది కరెక్ట్ కాదు కదా. ఓకే, మళ్ళీ రాస్తారు శేఖర్ భాష రిలేషన్ మీద కూడా లావణ్య చెప్పడం జరిగింది, దాని మీద ఏం చెప్తారు? ఇప్పుడు మీరు మస్తాన్ సాయి లావణ్య మీద మీరు చెప్తున్నారు, తనేమో శేఖర్ భాష ఆర్జే శేఖర్ భాష అండ్ రాస్తారు మీద ఎలిగేషన్ చేసింది, దాని మీద ఏమంటారు? అదొక పిచ్చిముండ అండి, అది పిచ్చిముండ మాటలు పట్టుకొని మనం ఎట్లా ఉంటాం. అందుకే ఒక మగవాడి పైన సంబంధాలు పెడితే అంటే సొసైటీ నమ్ముతుందా? అది బైసెక్చువల్ అంటుంది, ఎట్లా నమ్ముతారు సొసైటీ? అది చిన్న పాలతో ఉండాలి, చిన్న ఇట్లాంటివన్నీ దోషేస్తుంది, మొత్తం అన్ని మీదే ఎత్తుంది. ఇక ఇంకా ఏం చేయాలి? రాస్తారు తేడా మూవీ వస్తుంది ఒకటి, ఆ ట్రైలర్ చూసింది చెప్పేసి అయిపోతుంది, రాజస్థాన్ నువ్వు తేడాగాడు అని చెప్పి. నువ్వు 7 years రిలేషన్ లో ఉన్నావు కదా లివింగ్ లో, రాజస్థాన్ తేడానా? ఓకే, అండ్ ఇప్పుడు మీ లావణ్య రాస్తారు మధ్యలో చాలా జరిగింది, ఇప్పుడు ఇంకా కొనసాగుతూనే ఉంది ఎలాస్టిక్ లాగా, అది జరుగుతుంది. ఏంది అసలు నాకు అర్థం కాదు, దానికి ముగింపు అనేది లేదు. మా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు, హోటల్లో నా కొలీగ్స్ చెప్తున్నారు, ఏంద్రా బాబు 1.5 months 2 months అవుతుంది ఇంకా దాన్ని సాగరిస్తున్నాడు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీ కూడా కనిపిస్తున్నాడు. అరే బాబు అదేదో నువ్వు చేసుకోరు, అది లొల్లి అవుతుంది అంటున్నారు. నువ్వు చేసుకో సపడే, నువ్వు చేసుకో, నాకు వద్దండి. నాకు మ్యారేజ్ సెటిల్ అయింది, నాకు మంచి అంటే మా రిలేషన్ లోనే ఒక అమ్మాయితో మ్యారేజ్ సెట్ అయింది, తొందరలో మ్యారేజ్ ఉంది బాబు. ఇవన్నీ ఇంకా అక్కడ తెలిస్తే పెద్ద గోల అయిపోతుంది. ఓకే, లావణ్య లాంటి అమ్మాయి వద్దా నీకు? అస్సలు అండి, ఎందుకంటే లావణ్య లాంటి అమ్మాయి కదా అసలు. ఈ రాధిక లావణ్య వీళ్ళంతా ఒకటే. ఇక ఇప్పుడు టిల్లులో రాధిక అయినా కూడా లావణ్య సొసైటీలు ఇవే కదా. ఎందుకంటే వాళ్ళు డ్రగ్స్ కి అలవాటు అయ్యి, డ్రగ్స్ కి ఎందుకు అలవాటు అవుతున్నారు అంటే టైం ఇవ్వలేదని, అంటే సో వాళ్ళు మత్తుకు బానిసాయి, ఇవన్నీ ఇదే కదా. గలీజ్ తయారవుతున్నారు అంతా కొంతమంది లేడీస్, కొంతమంది వరకే. అంటే ఎంజాయ్మెంట్ అంటే వాళ్ళు ఎంజాయ్ కి బానిస అవుతున్నారు. మరి మీరు శేఖర్ భాష గారికి ఫోన్ చేసి చెప్పలేదు ఎందుకు ఇంకా
ప్రొలాంగ్ చేస్తున్నారు, దీన్ని ఆపేయండి, దీనికి వాళ్ళదేదో వాళ్ళు కోర్టులు తెలుసుకుంటారు ఈ మీడియా రకంగా, ఎందుకని రకంగా అంటే కొత్త వెలుగులోకి వస్తున్నాయి కదా. అంటే ఇప్పుడు రాజస్థాన్ మీద ఎట్లయితే కేసు వేసిందో శేఖర్ భాష పైన కూడా లావణ్య కేసు వేసింది కదా. సో తన పైన కేసు వేసింది బట్టి నేను నిర్దోషి, నేను కొంచెం సొసైటీకి కొంచెం హెల్ప్ చేద్దామని వస్తున్నా, నా పైన లావణ్య లాంటి వాళ్ళు కేసు వేసిందనే భావనతోటి తను ఇంకా కొత్త అన్ని బయట తీసుకొస్తున్నాడు ఎవిడెన్స్ అనేది. సో ఆ కేసు అనేది ఇంకా సాగుతూ వస్తుంది. మాకే చిరాకులు వేస్తుందండి. సంవత్సరం సాగదండి, అయిపోయింది. అంటే ఏం లేదు, మర్చిపోయారు, ఆల్మోస్ట్ అంతా మర్చిపోయారు. వీళ్ళు గుర్తు చేస్తారు కదా మేము ఉన్నామని. జనాలు మర్చిపోతున్నా కూడా వీళ్ళు గుర్తు చేస్తున్నారు. విజయవంతంగా సినిమా కూడా అన్ని రోజులు ఆడతలేదు ఈ టైంలో. నేను చెప్పానండి, రాజ్ తరుణ్ హీరో పెట్టి లావణ్య ప్రొడ్యూసర్ ఉండాలి, ఈ లావణ్య స్టోరీ తీయాలి, బ్లాక్ బస్టర్ అయిపోతుంది రాజ్ తరుణ్ భయ్యాకు ఈ స్టోరీ. అంటే ఇన్ని రోజుల కాంచెలి అదే సినిమా కూడా ఎంత పెద్ద సినిమా 4 రోజులకి ముగింపు జరుగుతుంది, కానీ ఇదైతే డైలీ దాదాపు 6 days విజయవంతం చేసుకోవచ్చు. పొద్దున్న లేస్తే మీడియాలో ఇదే షార్ట్స్ ఎవరైనా. ఒకవేళ రాస్తాను లావణ్య బయోపిక్ లో మీరు హీరోగా నటించమని నటిస్తారా? నాకు వద్దండి, అంతటి భాగ్యం నాకు అసలు వద్దండి. ఎందుకు రాస్తాను డూప్ గా చేయొచ్చు కదా. నేను రాస్తాను డూప్ గా చేస్తాను, కానీ బాబాయ్ ఇట్లాంటి ఎలిగేషన్ తోటి నేను ఫేమ్ అవ్వదలుచుకోలేదు. నాకు ఇట్లాంటి వద్దే వద్దు అసలు వద్దు. ఎందుకు లావణ్య అంత వ్యతిరేకం ఎందుకు? ఎందుకంటే తను అంత హింసిస్తుంది కదా. సో తను ఇంత ప్రెషర్ పెడుతుంది రాజ్ తరుణ్ గారిని. తను ఆల్మోస్ట్ ఒక ప్రసాద్ ల్యాబ్ లో అండి కళ్ళకు నీళ్ళు వచ్చి లోపల బాధ అని తెలుస్తుంది మాకు. మీడియా వాళ్ళని రిక్వెస్ట్ చేసిండు, దయచేసి లావణ్య గురించి క్వశ్చన్స్ వేయకండి, మీకు మూవీ వైజ్ గా మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా నన్ను అడగండి, నేను క్లారిఫై చేస్తాను. అసలు ఆల్మోస్ట్ ఏడ్ చేసండి అండి, లోపల ఎంత బాధ ఉంటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మీడియాకు. చాలా సమాధానం లేక చెప్పలేక రిక్వెస్ట్ చేశాడంటారా? ఒక మగవాడు సమాధానం లేకుండా ఇన్ని రోజులు ఆగిండంటే తన కాడ ఏదో ఒక ఎవిడెన్స్ ఉంది, నేను కోర్టును ఆశ్రయిస్తాను, కోర్టు నేను ఏదైనా ఉంటే లీగల్ గా పోతానే అనుకున్నాడు. కానీ అదొక చాతగాంతనంగా లావణ్య తీసుకొని రాజ్ తరుణ్ గారి పైన ఇట్లాంటి ఇంకా పిచ్చి అని డౌట్స్ వేస్తుంది. అంటే తను కొంచెం తేడాగాడు అది అని. అంటే ఇన్ని రోజులు మీడియాకు రావాలంటే వచ్చి మాట్లాడగడతాడు, అదొక చాతగాని తనంగా కాదు. ఎందుకంటే తను ఒక అమ్మాయి, తన పైన ఇట్లాంటివన్నీ ఎందుకు వేయడం? ఓకే, ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఏమైనా రాజ్ తరుణ్ పంపిస్తుందా మీకు? లేదండి, రాజ్ తరుణ్ గారు ఎందుకు పంపిస్తారు, మాతో అసలు టచ్ లో లేడు. ఈ ఎలిగేషన్ కంటే ముందు మాకు టచ్ లో ఉండేవాడు, అప్పుడెప్పుడు ఫోన్ చేస్తే మాట్లాడేవాడు. కానీ అసలు మాకు దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఎందుకంటే 7వ తారీఖు మూవీ రిలీజ్ ఉంది, దాని గురించి ఏం అప్డేట్స్ లేవు. అంటే ఏం చేయాలి ఇంకా, అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ చేసుకునేది మేము, ఇవేం లేవు. కానీ మొహమాట పడుతున్నాడు, తేరా క్యారెక్టర్ ఎలా పబ్లిష్ చేయాలి, ఎలా మేము ప్రమోషన్ చేసుకోవాలని ఇప్పుడు గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. కంపల్సరీ బయటికి వస్తాడు, ఈ మూవీ గురించి ప్రమోషన్ చేస్తాం మేము, రాజ్ తరుణ్ గారికి కంపల్సరీ సపోర్టింగ్ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు కొన్ని ఎంత ఎఫర్ట్ పెట్టి మూవీ తీసి కొన్ని లక్షల రూపాయలు పెట్టి మూవీ తీస్తే ఇది చిన్న తేడాగా అన్నంత మంది ప్రమోషన్ చేయకుండా ఊరుకుంటామా? అంటే ఇప్పుడు మనం పుష్ప మూవీ ఉంది ఎగ్జాంపుల్, పుష్ప అల్లు అర్జున్ గారిది మాస్ యాక్షన్ చూడండి అని అంటారు. చిరంజీవి గారి మూవీ ఉంది అని డ్యాన్స్ చూడండి, యాక్షన్ చూడండి. బాలకృష్ణ గారి ఉంది, యాక్షన్ చూడండి. ఇప్పుడు భలే ఉన్నాడు మూవీలో రాజ్ తరుణ్ తేడా గెటప్ ని చూడండి అంటారా? కామెడీ టైమింగ్ అండి. రాజ్ తరుణ్ గారి గురించి మనం ఎక్స్పెక్ట్ చేసింది ఫైట్స్ అవన్నీ అవసరం లేదు. కామెడీ చేసి మూవీ పండించి ఒక ప్రొడ్యూసర్ కి మంచి లాభం తీసుకురావాలనే మేము మా తాపత్రయం అంతే. ఎందుకంటే నేను ఒక షార్ట్ ఫిలిం చేసిన, ఒక షార్ట్ ఫిలిం 10 minute షార్ట్ ఫిలిం 3 days చేసినాం. సో ఎంత స్ట్రగుల్ అవుతారు, ఒక షార్ట్ ఫిలిం తీస్తేనే ఇంత స్ట్రగుల్ అయినామంటే, ఒక మూవీ తీయాలంటే ఎంత ఎఫర్ట్ పెట్టి, ఎంతమంది సెలబ్రిటీలను తీసుకొచ్చి, ఎంతమంది ఆర్టిస్టులను తీసుకొచ్చి ఎంత ఖర్చు అవుతుంది మూవీ. అంత ఖర్చు అయిన మూవీని ఒక చిన్న ఎలిగేషన్ రాజ్ తరుణ్ తేడాగాడు అంటే చూడకుండా పోతారా? రాజ్ తరుణ్ దగ్గర ఉంది, ఒక టాలెంట్ ఉంది, ఏంటి కామెడీ టైమింగ్ ఉంది, అతని స్లాంగ్ నచ్చుతుంది. సో దాన్ని బట్టి మూవీకి చూడాలి ఎవరైనా. కానీ ఎందుకు దాదాపు చూస్తే కనుక బాంబాయి హీరోయిన్స్ ఉంటారు రాజ్ తరుణ్ పక్కకు, ఎందుకు తెలుగు హీరోయిన్స్ పనికిరారా అంటే చెప్పండి. అంటే అసలు ఏంటంటే హీరో చెప్పడు నాకు పలానా హీరోయిన్ కావాలని ఎప్పుడో ఉండేది, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఉండేది. నేను ఒక హీరోని అయితే నేను వర్క్ చేస్తాను లేకుంటే చేయను అప్పట్లో ఉండదు. ఇప్పుడు ఏంటంటే ప్రొడ్యూసర్కి నష్టం కాకుండా ప్రొడ్యూసర్ గారు ఏదైతే చెప్తారో మనకు తక్కువ బడ్జెట్లో రావాలి, కొంచెం మనం చెప్పినట్టు వినాలి అని బాలీవుడ్ నుంచి ముంబై నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఒక 2-3 మూవీస్ వచ్చినాయి. సో వాళ్ళు ఏదైతే ముంబై నుంచి తీసుకొచ్చి వాళ్ళకి తగినట్టుగా వాళ్ళ ఖర్చులో వాళ్ళు ఒక ఫిగర్ అనుకుంటారు ఇంత బడ్జెట్ అని.
సో ఆ బడ్జెట్ లో భాగంగా హీరోని తీసుకొచ్చి నటించడం జరుగుతుంది. అంటే ఇక్కడ వాళ్ళు ఏమైనా ప్రాబ్లం అవుతుంది, అమ్మాయి వాళ్ళు అయితే కమిట్మెంట్ కూడా తీసుకొచ్చి రాస్తారు, ఎంజాయ్ చేయొచ్చు అమ్మాయిలని అనుకోవచ్చా? లేదండి, అస్సలు ఛాన్సే లేదు అట్లా. ఎందుకంటే ఇప్పుడు తెలుగు వాళ్ళు కూడా చేస్తారు, ఏది చేయమంటే అంటే తెర ముందు ఏదైనా చేయాలో చేస్తారు. కొంచెం ముంబై వాళ్ళైతే కొంచెం మనకు ఒక్క అమ్మాయిని ఎన్ని సినిమాలలో ఒక్క అమ్మాయి పేరు చెప్పండి, తెలుగు అమ్మాయి పేరు మీ రాష్ట్రంలో నటించిన హీరోయిన్. నాకు హెబ్బా పటేల్ గారు అంటే క్రష్ అండి. ఎందుకంటే నేను చాలా ఫాలో అవుతాను హెబ్బా పటేల్ గారిని. హెబ్బా పటేల్ అంటే చాలా నాకు బాగా ఇష్టం. అండ్ ఇంకా మన సినిమా చూపిస్తాం అమ్మ హీరోయిన్ కూడా నాకు అంటే నేను ఇన్స్టాలో ఫాలో అవుతాను, ఆ చాట్ కూడా చేస్తాను ఇన్స్టాలో. సో తను కూడా అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా మూవీ చాలా హిట్ అయింది కదా. ఇన్ని మూవీస్ లో ఒక్క తెలుగు హీరోయిన్ లేదు, తెలుగు అమ్మాయి లేదు. మీ రాష్ట్రం చేసిన అంటే ఒక తెలుగు అబ్బాయి ఉంటే కనీసం ఒక మూవీ అన్న తెలుగు అమ్మాయికి ఛాన్స్ ఇవ్వాలి. అది ప్రొడ్యూసర్ డిసైడ్. ఎందుకంటే తను ఒక చిన్న హీరో, సో తను డెబ్యూ ఫిలిం నుంచి వచ్చి ఇప్పుడెప్పుడు ఎదుగుతున్న హీరో కాబట్టి తెలుగు హీరోయిన్స్ వస్తారు కదా రమ్మంటే ప్రొడ్యూసర్ డిసైడ్ చేస్తారు. అది మనం దాన్ని డిమాండ్ చేయొద్దు. ఎందుకంటే ప్రొడ్యూసర్ గారు తన బడ్జెట్ కి ఎట్లయితే అనుకుంటాడో తను. హెబ్బా పటేల్ క్రష్ అని అన్నారు కదా, కుమారి 21F ఓకేనా? దాని మీద అంటే రొమాన్స్ సీన్ రాస్తారు ఉంది, రొమాన్స్ అవన్నీ హాట్ సీన్స్ చేసి క్రష్ అయ్యారా, లేకుంటే ఆమె చూడంగానే క్రష్ వచ్చిందా? లేదండి, అసలు ఆ మూవీ వేరే హార్ట్ టచ్ అయ్యేలా ఉంటది. అవి రొమాన్స్ అనేది నెక్స్ట్ టైం కానీ తను లాస్ట్ లో కొంచెం ఫైనల్ టచ్ లో ఏమంటే బాగుంటది మూవీ. తను ఫ్రెండ్స్ ఇట్లా చేసినాక కూడా రాజ్ తను మ్యారేజ్ చేసుకొని తనకు ఒక లైఫ్ ఇచ్చి ఉంటారు కదా, మంచి టచ్ ఉన్న మూవీ. మళ్ళీ మంచి డైరెక్టర్ సుకుమార్ గారు, చాలా బాగుంటది. ఆ మూవీ చూసినప్పుడు రాజస్థాన్ బాగా రొమాన్స్ చేస్తుండే అనుకున్నారా యాక్షన్ తో పాటు? అంటే ఇంతకుముందు ఏమో చిన్నగా అంటే కుమార్ అంటే దాంట్లో ఉయ్యాలు చెప్పాలని నార్మల్ గా చిన్న పిల్లల లాగానే చేస్తున్నాడు అది అంతా. దీనిలో వచ్చేసరికి మెచ్యూర్ క్యారెక్టర్ కదా అది. రాజస్థాన్ మంచి రొమాన్స్ చేస్తుంటారు మనం ఆ భయ్యా అని అనుకున్నావా? ఎవరైనా అనుకుంటారు. ఎందుకంటే నా హీరో అన్ని రకాల్లో నటించాలి, అన్ని భాగాలలో అంటే తను యాక్టింగ్ చేయాలి. యూత్ కనెక్ట్ ఎలా అయితే యూత్ కనెక్ట్ అవుతుందో, నాకే కాదు యూత్కి ఎలా కనెక్ట్ అవుతుందో అట్లా ఉండాలి అనుకుంటా. సో యూత్కి అదే నడుస్తుంది కదా. ఇప్పుడు ఒక అర్జున్ రెడ్డి లాంటి మూవీ అట్లా ఐస్ వేసుకొని హిట్ అయింది అది. ఈ మధ్యలో మళ్ళీ రాష్ట్రంగా ఏమైనా ఐస్ ఏమైనా వేసుకునే ఛాన్సెస్? ఓకే, అంటే ప్రతి మూవీ చూసిన తర్వాత కొన్ని మూవీస్ మధ్యలో ఫ్లాప్ అవ్వడం జరిగింది రాస్తారుని. ఎందుకు? ఏం స్టోరీ ప్లానింగ్ లేకనా, లేకుంటే స్టోరీ ఎంచుకోవడం కరెక్ట్ లేకనా? ఎవరైనా ఒక మూవీ హిట్ అవ్వాలనే తీస్తారు కంపల్సరీ. ఎందుకంటే నేను తీసే మూవీ ఫ్లాప్ అయ్యి నేను ఇంకా కిందికి అడుక్కుపోవాలని ఎవరు అనుకోరు. సో తను మన డైరెక్టర్ ఎట్లా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడో, ఓకే నాకు మూవీ సెట్ అవుతుంది నేను తీయగలుగుతాననే తీస్తారు. కానీ అది మరి ఎందుకో తెలియదు కానీ ఆ పరిస్థితుల ప్రభావం అంటే ఆ సొసైటీకి ఆ టైమింగ్లో సెట్ కాకపోవడం కొన్ని జరుగుతూనే ఉంటాయి అలా. ఓకే, అండ్ ఇది ఏంటిది లావణ్య ఈ రాస్తారు ఉంది, అసలు ఈ గొడవ అనేది కంటిన్యూగా అయితేనే ఉంది. అసలు మీ మైండ్ ప్రకారం అసలు గొడవ ఎందుకు రావచ్చు, అసలు రావడానికి ఏం రీజన్ ఉండొచ్చు? తను స్టార్టింగ్ నుంచి లావణ్య అయితే కంపల్సరీ డబ్బు ఎక్స్పెక్ట్ చేసి వచ్చింది. సో డబ్బు స్టార్టింగ్ నేను రాజుతాను డబ్బు అడిగితే నన్ను ఎక్కడ మీడియా వాళ్ళు అంటే గలీజ్ అనుకుంటారు అని చెప్పి నాకు రాజు కావాలి, నేను రిలేషన్లో ఉన్నాం, నాకు రాజు కావాలి అన్నది. ఇప్పుడు తన పైన కేసులు ఎక్కడ పడుతుంది అని చెప్పి నేను రాజస్థాన్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసిన ఒక 70 lakhs. నాకు ఫ్లాట్ కావాలి, రాజస్థాన్ ఫ్లాట్ కావాలి, మీ ఇద్దరం కలిసి కొన్నాం అని చెప్తుంది. స్టార్టింగ్ నుంచే లావనే కావాల్సింది ఏంటంటే డబ్బు కావాలి. ఫైనాన్షియల్ గా తను ఎదగడానికే ఏం పని చేయకుండా సాదా కాకుండా ఏం పని చేయకుండా డబ్బు రావాలని తను చేసుకుందన్నమాట. అసలు వాళ్ళు డబ్బులని అడగలేదా? నార్మల్ గా ఉన్నప్పుడు అడిగారట? లేదు, ఎప్పుడు అడగలేదు. అంటే రాజ్ తరుణ్ తన ఫ్లాట్ లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా సరే మంత్లీ కింద తన పెట్స్ ఉంటాయి. సో పెట్స్ కు వీటికి కొంచెం అమౌంట్ అనేది వేసేవాడు మంత్లీ. సో అవి సరిపోక మస్తన్ సాయి తోటి ఇంకా బ్రేకప్ అయిపోయింది. తనకంటూ ఒక ఇన్కమ్ లేదు ఇప్పుడు. సో ఇంకేం చేయాలి అని ఇట్లా కేసేసి రాజస్థాన్ కింద పడేసి డబ్బు అడిగితే ఇస్తాడని అనుకున్నది. కానీ చూస్తే ఇద్దరు రాజస్థాన్ లావని ఇద్దరు బూతులు మాట్లాడుకున్నాయి. అంటే ప్రేమగా మాట్లాడుకున్నా తిట్టుకున్నా తెలియదు, కానీ కొన్ని బూతులు కూడా బయటికి వస్తున్నాయి. అంటే ఇంత పచ్చిగా మాట్లాడుకుంటారు ఇద్దరు. రాజస్థాన్ బూతులు విన్నారు ఎప్పుడైనా? రాజస్థాన్ బూతులు ఇవ్వండి. రాజస్థాన్ ఒక 5% ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత ఇచ్చండి. మీరు అంటే లావనే చూసిన వీడియోలలో కూడా మీరు కాల్ రికార్డ్స్ లో
తన ఆడియోలో వినొచ్చు. రాజ్ తరుణ్ ఒక్క మాట అనలేదు, ఒక్క మాట అనలేదు. అది గలీజ్ మాటలు మాట్లాడుతుంది రాజ్ తరుణ్. నీతో వచ్చి ఆడదేవాలరా పువ్వు అని ఉంచుతుంది గలీజ్గా. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటే తను ఒక ఫ్లాట్లో తెలియకుండా ఆడియోలోనే మనం విన్నాం తను ఎంత పచ్చిగా మాట్లాడుతుందో. రాజ్ తరుణ్కి అట్లాంటి మాటలు అసలు వచ్చినాయి. ఎందుకంటే తను ఒక ఆంధ్ర అబ్బాయి, మనకు వాళ్ళు తెలుసు ఆంధ్ర వాళ్ళ గురించి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో, వాళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో మనకు ఆన్సర్ కూడా అంత రెస్పెక్ట్ తీసుకోవాలి. తను ఏమండి అని మాట్లాడతారు. ఇప్పటికి కూడా తనకాడ ఏమైనా ఎవిడెన్స్ ఉంటే మీడియాకి చూపించండి అంటున్నాడు తప్ప తనని ఏం బ్లాక్మెయిల్ చేస్తలేడు లావణ్యని. కానీ ఇన్ని వీడియోస్ ఏవైతే ఎవిడెన్స్ ఇవన్నీ ఎలా కలెక్ట్ చేసి ఉండొచ్చు? శేఖర్ భాష దగ్గర, ఆర్జే శేఖర్ భాష దగ్గర ఎందుకున్నాయి ఇవన్నీ? ఇక అది మనకు తెలియదండి. నేను దగ్గరగా ఉంటాను కానీ ఆర్జే శేఖర్ భాష దగ్గర మనకి ఎట్లా వచ్చినా మనకంటే ఒక ఎవిడెన్స్ అని తెలియదు. ఎందుకంటే నేను శేఖర్ అనే తోటి చాలా రోజుల కిందనే మాట్లాడినా. సో ఇది ఇంకా ఎక్కడికి పోతుంది అంటే నాకు కూడా తెలియదు. మీ అన్నయ్య అసలు ఎక్కడికి పోతాడో నాకు కూడా అర్థం కావట్లేదు. ప్రతి ఒక్క ఎవిడెన్స్ అనేది తీసుకొచ్చిన కోర్టులో సబ్మిట్ చేస్తా ఇవన్నీ అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మీ హీరో గారికి న్యాయం జరిగేలా నేను ట్రై చేస్తాను అని చెప్పడం జరిగింది. న్యాయం జరిగేలా చేస్తాడా? ఉన్న పరువు కూడా తీస్తాడా? సాగు తీస్తుంటే జనాలకు విరక్తి వస్తుంది. అదే అండి, మాకు కూడా అంటే ఉన్న కొంచెం ఈ ఇమేజ్ అనేది పోతుందేమో అనిపిస్తుంది. అంటే ఈ లావణ్య స్టోరీ వల్ల అంటే తన కాడ న్యాయం ఉంటే చాలా మహిళా సంఘాలు ఉన్నాయి, చాలా సపోర్ట్ చేస్తారు. ఒక మహిళకు అన్యాయం జరిగిందంటే ఇన్ని రోజుల కాంచెలి 2 months అవుతుంది. సో ఒక్కరనే వచ్చి సపోర్ట్ చేయాలి కదా. తను ఒక డ్రగ్స్ అలవాటు అయ్యి 43 days జైల్లో ఉన్నది కాబట్టి ఇవన్నీ ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టిగా తనకి ఎవరు సపోర్టింగ్ రావట్లేదు. సో ఇవన్నీ చూసినాక కూడా రాజ్ తరుణ్ పైన ఇట్లాంటి ఎలిగేషన్స్ వేసి తనని కించపరిచి తను ఒక సూసైడ్ చేసుకునేలాగా చేస్తున్నారు ఇవన్నీ సొసైటీ. నువ్వు ఒక అమ్మాయిని అనుభవించను వాడుకొని వదిలిపెట్టినావు అంటే తను ఎక్కడ బాధలకు లోనయ్యి సూసైడ్ చేసుకుంటాడేమో అని ఒక బాధ వేస్తుంది. ఓకే, దానివల్ల ఇప్పుడు సూసైడ్ చేసుకునేంత స్థితికి కూడా వస్తాడన్నావు. ఓకే, అంటే ప్రేమ రిలేషన్షిప్ అన్నప్పుడు ఎవరైనా పర్మిషన్ తీసుకొని చేసుకున్నారా వీళ్ళు? అసలు వీళ్ళిద్దరే డిసైడ్ అయ్యారా? చెప్తుంది కదా, లావణ్య చెప్తుంది కదా, మేము ఇద్దరం రిలేషన్ ఉన్నప్పుడు ఎవరు లేరు, నాకు పెళ్లి అయింది, పెళ్లి అయ్యేటప్పుడు కూడా మేము ఇద్దరే ఉన్నా, ఎవరు లేరు అని చెప్తుంది. ప్రూఫ్ లేదు, ఒక ఫోటో లేదు, కూడా లేదని చెప్తాను. ఓకే, ఆమె తాళి కూడా ఎక్కడ కనిపించట్లేదు కదా? తాళి కూడా కనిపిస్తలేదు. కావాలంటే తాళి వేసుకుంటది, ఇప్పటికైనా ఏముంది వేసుకుంటారు వాళ్ళు. ఇగో తాళి ఉంది, ఇప్పటికైనా నాకు రాజస్థాన్ కట్టాడు అని ఉంటది, కానీ ప్రూఫ్ లేదు. ఓకే, ఇంత ఇన్సిడెంట్ అయితే మీరు ఎప్పుడైనా రాజస్థాన్ గారిని మాట్లాడాలంటే మీరు అన్నారు కదా మనం ప్రసాద్ ల్యాబ్కి వెళ్ళారని, డిస్కస్ చేయడం జరిగింది? ప్రసాద్ ల్యాబ్ లో కలిసానండి. అది తిరగబడిన మూవీ ప్రమోషన్ జరుగుతుంది, మా ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా అంటే చాలా గ్రాండ్ గా పెట్టుకున్నాం. యాక్చువల్ మాకు కూడా తెలియదు అంటే హీరో గారు వస్తారని. హీరో గారు వస్తారని నాకు తెలియదు. హీరోయిన్ వస్తుంది, డైరెక్టర్ గారు వస్తారు, ప్రొడ్యూసర్ వస్తాడు, సరే దాని మూవీ టాపిక్ గురించి మాట్లాడతారు. మరి ఎట్లా తెలిసిందో తెలియదు కానీ హీరో గారు వచ్చిండు, మీడియా మొత్తం ఒక రేంజ్ లో మీడియా వచ్చింది, మంచి ఎంజాయ్ చేస్తున్నాం మేము మూవీ లోపల. లావణ్య వచ్చి బయట లోలి చేస్తుంది అనగానే బౌన్సర్స్ సరే ఇట్లా లావణ్య వచ్చింది గొడవ చేస్తుంది అనగానే ఇక ఎందుకు ఇప్పుడు పెద్ద లొల్లి, ఇక ఇంకా హైప్ పెంచుతాయి మీడియాకి, ఇంక సమాధానం చెప్పలేను అని వెనక దాని నుండి రాజస్థాన్ గారు వెళ్ళడం జరిగింది. అంటే లావణ్యని భయపడి రాజస్థాన్ వెళ్ళిపోయాడా? భయపడి వెళ్ళిన జరగలేదండి. ఎందుకంటే ఇప్పుడు తను ఒక అమ్మాయి భయపడి వెళ్ళింది, ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు లొల్లి పెట్టుకునేంత అక్కడ లేదు, అక్కడ మ్యాటరే కాదు. ఏదైనా ఉంటే నేను లీగల్గా పోతా, ఇంకా తనను ఎదురుగా ఉండి గొడవ చేస్తే ఇంకా చిల్లర వ్యవహారం ఇది అవుతుంది అని చెప్పి నేను ఏదైనా ఉంటే లీగల్గా పోతా అని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. ఓకే, రాజస్థాన్ లావణ్యని డబ్బులు వాడుకున్నారని చాలా మంది చెప్తున్నారు, ఆమె కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఏమంటారు? లేదండి, అంటే షార్ట్ ఫిల్మ్ లో భాగంగా సరే తనకు కొంత ఖర్చు అయితే చేయొచ్చు. ఎందుకంటే తను కొంచెం వైజాగ్ నుంచి వచ్చిండు, తనకు హైదరాబాద్ లో తెలియదు, సపోర్టింగ్ గా ఉంది లావణ్య. సో ఉన్నందుకు తనని తీసుకుపోయి ఫ్లాట్ లో పెట్టి తనకు అంతో ఇంతో ఇచ్చి వాళ్ళు రిలేషన్ లో ఉన్నారు కదా, రిలేషన్ లో భాగంగానే తను మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాడో ఏదైందో తెలియదు కానీ తను డ్రగ్స్ అలవాటు అమ్మడం వల్ల ఏ అబ్బాయి అయినా ఒక అమ్మాయిని మంచిగా చూసుకోవాలనుకుంటాడు. తను డ్రగ్స్ అలవాటు అయినా కూడా నేను యాక్సెప్ట్ చేసి లైఫ్ లాంగ్ ఎలా ఉండగలుగుతాడు. సో తన లైఫ్ లో మ్యారేజ్ అయిన తర్వాత కూడా విభేదాలు వచ్చినా కూడా వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా ఇప్పుడు వాళ్ళు కలిసి ఉండరండి ఖచ్చితంగా. లావణ్యకు రాజానికి మ్యారేజ్ అవ్వదు, వాళ్ళు కలిసి ఉండరు. ఒకవేళ కలిసినా కూడా ఒక 1-2 years లో విడిపోతారు. సో ఇది అవసరమా అంతే అని ఏదైనా ఉంటే ఇప్పుడే డిసైడ్ చేసుకొని. ఒకవేళ రాజస్థాన్కి ఎలాంటి భార్య రావాలంటారు?
ఒకవేళ పెళ్లి చేసుకుంటే మీరు రాజ్ తరుణ్ భయ్య చేసుకుంటే, చేసుకోవడానికి మొత్తం క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ చేసుకుంటే రాజ్ తరుణ్ భయ్యకు ఎట్లాంటి వైఫ్ రావాలంటే, హీరోయిన్స్ హీరో వాళ్ళు ఎవరు వద్దండి, సెలబ్రిటీలు అవసరం లేదు. ఒక నార్మల్ పర్సన్ ఉండి తను షూటింగ్కి వెళ్ళి వచ్చినాక కూడా తనను మంచిగా హాయిగా పలకరించి, షూట్ అయిపోయిందా కొంచెం రిలాక్స్ అవ్వు, నేను టీ కాఫీ తీసుకొస్తా అని చెప్పి అంటే ఒక భార్య ఇంట్లో ఎలా ఉంటుందో అలాంటి భార్య రావాలని నా కోరిక అండి. ఒకవేళ మ్యారేజ్ చేసుకొని అంటున్నాడు, ఇన్ కేస్ ఈ కేసు అంతా అయిపోయిన తర్వాత కొంచెం తను రిలీజ్ అయ్యి నాకంటే ఒక తోడు ఉండాలి, నా ఫ్యామిలీకి మా అమ్మ నాన్నకు నాకు వారసత్వంగా ఇంకో ఉండాలి, నా వారసత్వం ఉండాలి అనుకుంటే మంచి అమ్మాయి రావాలి, వాళ్ళ సైడే రావాలి. మళ్ళీ అంటే తెలిసిన వాళ్ళ రిలేషన్లోనే రావాలి. ఎందుకంటే వాళ్ళు బాగుంటారు అండి, వాళ్ళ పద్ధతులు వాళ్ళ ఆచారాలు బాగుంటాయి ఆంధ్ర వాళ్ళే. మళ్ళీ ఇప్పుడు ఎవరితో రిలేషన్షిప్ లో ఉన్నాడా లావణ్య కాకుండా? మరి లేదండి, ఇక రిలేషన్ లో ఉండడు. ఇక బుద్ధి వచ్చింది అయ్యా, ఇక మాకు రిలేషన్ వద్దు, ఒకవేళ ఉంటానా కూడా మేము సజెషన్ చేస్తాం అనే వద్దు. ఇంకా కొన్నేళ్ళు నువ్వు ఒక హీరోగా మంచి ఇంకా గుర్తింపు రావాలి, కానీ ఇట్లాంటి రిలేషన్ పెట్టుకోకని మేము సజెషన్ చెప్తాం కంపల్సరీ. కానీ అబార్షన్ చేపించడం పాపం కదండి, అబార్షన్ కూడా చేపించారని చెప్పారు. లేదండి, ప్రూఫ్స్ లేవండి, ప్రూఫ్స్ ఉంటే చూపించమనండి. ప్రూఫ్స్ లేదు, ఒక్క ఎవిడెన్స్ లేదు, లేవు ఎవిడెన్స్. అబార్షన్ చేపియలే, అబార్షన్ చేసిన అంటది. ఆల్రెడీ బాబు ఉన్నాడు, స్కూల్లో కూడా చదువుతున్నాడు, మీడియాలో అన్ని ట్రోల్ అయినాయి. బాబు ఉన్నాడు, స్కూల్లో కూడా చదువుతున్నాడు అంటది. ఇంకా ఏమని చెప్పండి లావణ్యని, ఎవరు నమ్మని అయిపోయింది మీడియాలో. ఎవరు సపోర్ట్ చూసుకుంటుంది లావణ్య రాజ్ తరుణ్ పైన ఇంట్లో ఎలిగేషన్ చేయడానికి? ఎవరు లేరు, మీడియా సపోర్ట్. తనకంటే ఎవరున్నారండి ఇండస్ట్రీలో, ఎవరి నుంచి వచ్చిలా? రాజ్ తరుణ్ కి సపోర్టింగ్ గా లేరండి, అదే మాకు బాధగా ఉంది. రాజ్ తరుణ్ గారికి సపోర్టింగ్ గా ఎవరు లేరు, ఎందుకంటే మేము ఫ్యాన్స్ తప్ప. తను మంచి హీరోతో చేసిండు, నాగార్జున గారితో చేసిండు, మనం మంచి ఫ్యామిలీతో చేసిండు. సో వాళ్ళైనా కొంచెం అండగా ఉండి కొంచెం మాట్లాడతారు, ఏమంటే రావట్లేరు. మాకు అదే బాధగా ఉంది. ఎందుకంటే అది సరే వాళ్ళు అనుకుంటున్నారేమో, రాజ్ తరుణ్ గారికి కూడా గతంలో చిన్న యాక్సిడెంట్ జరిగింది, అలానే ఇది కూడా కొంచెం ఒక 1-2 months తర్వాత ఇవన్నీ పోతాయని అనుకుంటున్నారేమో. కానీ ఇప్పటికైనా ఇండస్ట్రీ నుంచి రాజ్ తరుణ్ గారికి ఎవరైనా ఒకరు సపోర్టింగ్గా వచ్చి మాట్లాడాలి ఖచ్చితంగా. రాలేదని అంటున్నారు, మాకు అదే బాధ అండి. ఎందుకంటే తను ఇప్పుడు రాజ్ తరుణ్ గారి మన సామి రాంగ్ ఉంటుంది కదా మూవీ, సో తనకు అసలు చిన్న రోల్ అది. నాకు అది అనిపించింది, ఆ రోల్లో రాజ్ తరుణ్ గారు లేకుంటే మంచిగా ఉండు, కొంచెం మంచి ఎవరైనా సైడ్ క్యారెక్టర్ చాలా మంది ఉన్నారు కదా, తను చేస్తుంటే మంచిగా ఉండేది. రాజ్ తరుణ్ గారికి ఒక మంచి రోల్ కాదు అది. అయినా కూడా అంటే నాకు లైఫ్ ఇచ్చింది అన్నపూర్ణ బ్యానర్ మీద. రాజ్ తరుణ్ గారు నాగార్జున గారు పిలవంగానే వెళ్ళి నేను యాక్ట్ చేయడం నాకు ఒక పద్ధతి. ఎందుకంటే తను ఒక సెలబ్రిటీ, మంచి హీరో కాబట్టి పిలిచాడు, మనం వెళ్ళడం పద్ధతి, నాకు ఒక లైఫ్ ఇచ్చిండనే అదే భావంతో పోయి యాక్ట్ చేసిండు. సో నాగార్జున గారు అయినా కానీ ఎవరైనా కొంచెం రాజ్ తరుణ్ గారి గురించి మాట్లాడాలి. మళ్ళీ భలే ఉన్నాడు మూవీ ప్రమోషన్ ఎలా, మళ్ళీ మూవీలో ఏముందని రావాలి? మూవీ ఒకటే కంటెంట్ అండి, కామెడీ టైమింగ్ అండి. కామెడీ ఉంటే నేను కూడా ఇంకా మూవీ చూడలేదు, మనం ట్రైలర్ చూసి మనం డిసైడ్ చేయొచ్చు, జడ్జ్ చేయదు మూవీని. సో అంటే కొంచెం ఇంకా మూవీ ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్లో 2-3 days తర్వాత మూవీ చేస్తారు, ప్రమోషన్ చేస్తారు. మూవీ కూడా ఒక 8 to 10 minutes మూవీ చూపిస్తారు మనకు, మీడియా వాళ్ళని పిలిచి, సినీ మీడియా వాళ్ళని పిలిచి. సో దాని తర్వాత నేను చెప్పగలుగుతాను, ఎందుకంటే నాకు కూడా తెలియదు మూవీ గురించి. నేను ట్రైలర్ చూసి నేను ఎడా చెక్ చేయగలుగుతాను. ఒక ఫ్యాన్గా మాకనేది మూవీ నుంచి కాంటాక్ట్ ఉండాలి కంపల్సరీ, ఎందుకంటే మేము మూవీ ప్రమోషన్ చేస్తాం కాబట్టి. సో ఇన్ని రోజులు అయినా కూడా అది ఫస్ట్ ట్రైలర్ చూడంగానే షాక్ అయినా లేదా? నిజం చెప్పు. నేను షాక్ అయినా, ఎందుకంటే లావణ్య చెప్పేది కూడా అలానే ఉంది. మరి ఏంటి, ఎందుకంటే ఇది మూవీ కంటెంట్ అనేది ఎప్పుడో ఒక 1 year బ్యాక్ డిసైడ్ అవుతుంది, వాళ్ళు అనుకోవడం జరుగుతుంది, షూటింగ్ సెట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో తను అంటే లావణ్య ఇట్లా అంటుంది కదా, దానికి స్ట్రైట్గా అలానే ఉంది కదా మూవీ. సరే మరి జనాల్లోకి వెళ్దాం, ఎట్లా ఉంటుంది, ఆడియన్స్ ఎట్లా ఉంటారు అని చెప్పి నేను కూడా ఎదురు చూస్తున్నా. అంటే డెఫినెట్లీగా చూద్దాం. ఓకే, మరి లాస్ట్ ఫ్యాన్స్ కి ఏం చెప్తావు? ఫ్యాన్స్ ఒకటేనండి, రాజ్ తరుణ్ అన్నయ్య అంటే ఒక మీడియా ముందుకు రాకుండా ఒక అనుకుంటే ఒక చేతగానితనంగా అనుకుంటారు రాజ్ తరుణ్ గారి గురించి. సో మీడియా ముందుకు రాకుండా మాట్లాడడం అనేది చేతగానితనం కాదు. ఒక అమ్మాయి గురించి మనం ఎలిగేషన్ చేయొద్దు, తను ఒక అమ్మాయి. నాకంటూ నేను ఇప్పుడు కాకుండా నేను ఒక 1-2 years తర్వాత నేను మంచి మూవీస్ వస్తే నాకు ఫేమ్ వస్తుందని ఎదురు చూస్తున్నాడు. సో దాన్ని బేస్ చేసుకొని మీడియాలో కూర్చున్న ప్రతి ఒక్కరు రాజ్ తరుణ్ మా మీడియా ముందుకు రావట్లేదని ఒక చేతగానితనంగా చూసుకుంటారు. సో రాజ్ తరుణ్ గారు అట్లా మీడియా ముందుకు వచ్చి మాట్లాడకుండా కూడా రాజ్ తరుణ్ ఫ్యాన్గా మేము ఏది ఈజీగా తీసుకోము, ఇట్లాంటివన్నీ మేము ఖండిస్తున్నాం కంపల్సరీ.
ఎందుకంటే రాజస్థాన్ ఇప్పుడు లావణ్యకి సపోర్టింగ్ గా ఈ దేశ్ముఖ్ అనే వాళ్ళు చిన్న చిన్న యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ నేను చెప్తాను అదొక చేతగాని తనంగా కాదు రాజస్థాన్ గారిని. ఏదన్నా ఉంటే మీ కంపల్సరీ రాజస్థాన్ గారిని మేము లీగల్ గా పోదామని చూస్తున్నాడు తప్ప భయపడి కాదు. మేమైతే భయపడి చేతగానందనే మేము ఉండం, కంపల్సరీ తగిన గుణపాఠం చెప్తాం. ఏదంటే రండి డిబేట్ కూర్చోండి, మీకు సమాధానం మేము చెప్తాం. అంతేగాని రాజస్థాన్ రావాలి నీకు సమాధానం చెప్పాలంటే తను ఒక సెలబ్రిటీ, తను షూటింగ్లో భాగంగా తను బిజీగా ఉంటాడు. సో తను వచ్చి సమాధానం చెప్పలేడు. అది ఫ్యాన్స్ కూడా చెప్పాల్సింది ఒకటే, మీరు ఎప్పుడు నర్వస్ కావద్దండి. ఎందుకంటే ఇలాంటి ట్రోల్స్ వస్తూనే ఉంటాయి, రాజస్థాన్కు తేడాగాడు అని చెప్పి ఇవన్నీ మీమ్స్ వేస్తూనే ఉంటారు, ఇవన్నీ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉంటాయి. సో మేమేంటంటే మూవీ కంటెంట్ చూస్తాం. మూవీ ఇంకా రాజస్థాన్ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? కామెడీ ఉంది, కామెడీ ఇప్పుడు మంచి మంచి సెలబ్రిటీస్ ఉన్నారండి భలే ఉన్నాడులో. ఇంకా మూవీ ఎలా ఉండబోతుంది ఆ కంటెంట్ చూడాలి తప్ప ఆ తేడాగాడు అనే ఒక ముద్ర వేసి ఆ మూవీని ఫ్లాప్ చేయాలని చూడొద్దు కంపల్సరీ. లావణ్య చెప్పాల్సింది ఒకటే అండి, లావణ్య ఇప్పుడు అయిపోయింది, తన జాతకం అయిపోయింది ఆల్రెడీ. తనకు రిజర్వేషన్ చేసుకుంది మన జైల్లో, రిజర్వేషన్ కూడా చేసేసి జైల్లో ఆల్రెడీ. కంపల్సరీ కోర్టు నుండి లీగల్గా మేము పోతున్నాం, కంపల్సరీ ఆమెకు శిక్ష పడుతుంది. ఎందుకంటే తను ఒక చిన్న అమ్మాయిలు, మైనర్ అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి అలవాటు చేసి నువ్వు చేస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నాడు డ్రగ్స్కు ఎంకరేజ్ చేయొద్దు, ప్రతి సినిమా స్టార్ట్ అయ్యే టైంలో ఒక 5 to 10 minutes ఓకే మీరు ఒక యాడ్ వేయండి అని. సో ఇంకా ఈ గవర్నమెంట్ కూడా ఇంకెందుకు పట్టించుకోవట్లేదు అర్థం కావట్లేదు. ఎందుకంటే తను లావణ్య లాంటి వాళ్ళని టెస్ట్కి పంపిస్తే ఇవన్నీ బయట పడతాయి కదా. అది లావణ్య కంపల్సరీ తనకు రిజర్వేషన్ చేసుకుంది జైల్లో, తను కంపల్సరీ జైల్లోకి పోతుంది. తను కష్టం అండి బయటికి రావడం. ఇక ఎందుకంటే ఒక మహిళ అయినంత మాత్రాన నువ్వు ఈ డ్రగ్స్కి అలవాటు అయితే ఎవరు సహించారు కదా. సో నేను అదే చెప్తున్నా, మహిళ అయినంత మాత్రాన నువ్వు అన్ని చేసేవన్నీ నిజం అయిపోవు. అది నేను మా అన్నయ్యకు నేను చెప్పాల్సింది ఒకటే, ఇప్పుడు ఆల్రెడీ బ్యాక్ టు బ్యాక్ టూ మూవీస్ వచ్చినాయి, ఓకే హిట్లు పడ్డాయి. పురుషోత్తముడు మూవీ చాలా అంటే చాలా బాగా హిట్ అయిందండి. మన తిరగబడ సాంగ్ కూడా మంచి హిట్ అయింది. సో అదే కంటెంట్ తోటి అదే ఉత్సాహంతో రాజస్థాన్ భయ్య కూడా భలే ఉన్నాడే మూవీ వస్తుంది. మంచి మూవీస్ హిట్ కావాలండి రాజస్థాన్ భయ్యకి, మంచి ఇంకా హిట్లు రావాలని, కథ ఎన్నుకోవడంలో మంచి చూస్ ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మూవీ హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఓకే, చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ని అక్కడ గంటకున్న టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.